సూర్యాపేట పట్టణంలోని మెయిన్ రోడ్లో గల నల్లాలి బావి నుండి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లే రోడ్డుపై డివైడర్ నిర్మించకూడదని జంక్షన్ నిర్మించాలని కోరుతూ శుక్రవారం మెయిన్ రోడ్ వద్ద బాధితులు నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని మెయిన్ రోడ్లో గల నల్లాల బావి నుండి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లే రోడ్డుపై డివైడర్ నిర్మించకూడదని జంక్షన్ నిర్మించాలని కోరుతూ శుక్రవారం మెయిన్ రోడ్ బాధితులు నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా మున్సిపల్ కౌన్సిలర్లు బైరు శైలేందర్ గౌడ్, పోలగాని కవితా బాలుగౌడ్, గండూరి రాధికా రమేష్లు మాట్లాడుతూ సంవత్సర కాలం గడిచినా నేటి వరకు బాధితులకు నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ వ్యాపారాలను సక్రమంగా చేసుకోనివ్వకుండా ఇలా అడ్డంగా డివైడర్ను ఏర్పాటు చేస్తే దుకాణాలు ఎలా నడుస్తాయని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే అక్కడ జంక్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధితులకు అండగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మెయిన్ రోడ్డు బాధితుల సంఘం అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నశించాలే మున్సిపల్ అధికారుల తీరు, నశించాలే మున్సిపల్ అధికారుల మొండి వైఖరి, నశించాలే మున్సిపల్ అధికారుల మొండి వైఖరి. కమిషనర్ 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 ఏమైనా ఈ ప్రజలకు అసౌకర్యం ఉన్నదాన్ని మాత్రం ఖచ్చితంగా మా ప్రజలందరూ కూడా, మా 38వ వార్డు ప్రజలైతేంది, చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత వార్డు ప్రజలందరూ కూడా కోరుతున్నది ఒకటే, ఇక్కడ అడ్డుకట్ట కట్టకండి. ఖచ్చితంగా అటు సైడ్ సందు ఎంత ఉందో, ఇటు సైడ్ ఎంత ఉందో, ఈ చౌరస్తా ఉంది, చౌరస్తా ఉన్నదాన్ని మీరు ఖచ్చితంగా మీరు ఖుల్లాగా వదిలిపెట్టండి. అవసరమైతే ఇక్కడ మీరు సిగ్నల్స్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా వారి తరఫున నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా. వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని ఏళ్ల నుంచి 50 సంవత్సరాల నుంచి గత ఈ కూడలి పోస్ట్ ఆఫీస్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు మధ్యలో ఉన్న ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కూడలి కన్న తల్లి లెక్క. 60 ఫీట్ల రోడ్డు దగ్గర ఉన్న కాలేజీ విద్యార్థులకు కానీ, చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, ఇక్కడ పుర ప్రముఖులు, వ్యాపారులు, మహిళా అక్క చెల్లెళ్ళు, దేవాలయానికి, శివాలయానికి వెళ్ళే అక్క చెల్లెళ్లకు కానీ, చిన్నపిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, ఇక్కడ వ్యాపారులకు కానీ అందరికీ కన్న తల్లి లెక్క సేవలు అందించే ఇట్టి కూడలిని దయచేసి పూర్తిగా మూయవద్దని మా కౌన్సిలర్ల సహకారంతో నిర్మించాలని చూస్తున్నారు. మేము ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఈ కూడలిని ప్రజల కోసం మేము అడుగుతున్నాము. ఏ ఒక్కరికి కాదు, వేల మంది, వందల మంది ప్రజల కోసం ఈ రహదారి ఉండాలని మేము కోరుతూ ఈ కూడలిని మూసివేయడానికి కోరుతున్నాం. అభివృద్ధికి మేము అడ్డంకం కాదు, అభివృద్ధికి మేము కూడా సహకారం చేస్తాం. కాకపోతే ఈ కూడలి అనేది ముఖ్యంగా ఎంతో వేల మందికి, ఎంతో వందల మందికి ఉపయోగపడే ఈ కూడలిని అక్రమంగా నిర్మించకూడదని మేము కోరుతున్నాము. గతంలో కమిషనర్ గారు లేదా కలెక్టర్ గారు మాకు ఈ కూడలిని మూసివేయట్లేదని హామీ ఇచ్చిన తర్వాతనే మీ ఇక్కడి నుంచి లేవడం జరుగుతుంది. పోలీసు వాళ్ళను మద్దతు తీసుకుని టోటల్గా ఉన్న ఒక ఈనాడు ఆఫీస్ దగ్గర నుంచి అయితే తాళగడ్డ వరకు కూడా నైటుకు నైటు ఇళ్లను, వ్యాపారస్తుల షాపులను కూలగొట్టడం జరిగింది. అయినా కానీ ఎంతో ఓర్పుతో వ్యాపారస్తులందరూ కూడా ఓపికతో ఉండి మాకు నష్టపరిహారం చెల్లించమని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కొన్ని కూడళ్ల ఏర్పాట్లు, ఈరోజు ఇది ఎంఏఎంఎల్ టెంట్ హౌస్ కూడలి. ఇది గత 100 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది వ్యాపారస్తులకు మద్దతుగా ఈ కూడలి ఉన్నది. ఈ చౌరస్తా అనేది 21వ వార్డులో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, ఎస్టో ఆఫీసు, ఒక దేవాలయం, ఒక మసీదుకు వెళ్ళే దాని ప్రధాన కూడలిగా ఉన్నది. నష్టపరిహారం చెల్లించమని కూడా ఏ అధికారులు కూడా ఏ